జై శ్రీరామ్. కూచినపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో మనం ధనుర్మాస సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున భక్తులందరూ ఆలయానికి విచ్చేసి చక్కగా ముత్యాల హారతుల్ని స్వామివారికి ఇచ్చి స్వామివారి ఆశీస్సుల్ని పొందారు. అలానే 11వ తారీఖున మరి ఒక విశేషమైన కార్యక్రమం ఉన్నది. ఆ రోజున కోడారాయి ఉత్సవాన్ని విశేషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన ఆలయంలో ఈరోజు వల్లనే స్వామివారిని ఉత్సవమూర్తుల్ని ఆలయ ముఖమండపంలో వేంచేపు చేసి పూజా కార్యక్రమాల అనంతరం నివేదన సమయంలో స్వామివారి ముందు ఎత్తడి పాత్రలతోటి ప్రసాదాన్ని నివేదనగా ఉంచి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ఎవరైతే దీని కొరకు పేర్లు నమోదు చేసుకున్నారో వారందరికీ ఆ గిన్నెతో సహా ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలానే ఈ ముఖ్యమైన రోజుల్లో తిథుల్లో పాసురాలు నిర్వహించుకునే సమయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాలకి భక్తులంతా కూడా ఉదయాన్నే 6 గంటలకల్లా దేవాలయాన్ని విచ్చేసి ఈ కార్యక్రమం మొత్తం తిలకించి స్వామివారి తీర్థప్రసాదములు తీసుకుని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాత్రులు కాగలను మనవి. అలానే మరి ఈ నెల 15వ తారీఖున సంక్రాంతి పండుగ రోజున స్వామివారు గ్రామోత్సవాన్ని నిర్వహించుకుంటాం. స్వామివారిని వేంచేపు చేసి ఊరేగింపుగా గ్రామం అంతా కూడా ప్రతి సంవత్సరం వల్లనే గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు ఈ కార్యక్రమాలకి విశేషంగా స్పందించి ఆదరించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ జై శ్రీరామ్.